సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పరిపాలన మీద కాకుండా రెడ్ బుక్ పై దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తన కుమార్తె పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 5 ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి తమ చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం నిరూపించాలని చెప్పారు. పోలీసులు స్పందించకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తామని చెప్పారు. మంగళవారం వైసీపీ నాయకులు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో టీడీపీ చేసిన పోస్టులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా కేసులు పెడతామని సీఎం, ఆయన మంత్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పైన, తన కూతురు పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని నారా లోకేష్ చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెడితే అంత బలంగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాడే పదజాలం అసభ్యకరంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వనామ బాలవజ్రబాబు, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, వైసీపీ లీగల్ సెల్ నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద, నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు. నోరు తెరిస్తే బూతులే, రెండో రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో, లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంత నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట, నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్, ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు. చదవటానికి కొద్దిగా సిగ్గడ్డం వస్తూ ఉంది. అందువలన ఏదో హోంమంత్రి గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఈయన మేము సృష్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా పోస్టింగులు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు. కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఎన్ని వందల మంది అరెస్ట్ చేశారండి. ఎంత దుర్మార్గం అండి. 41 నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు, ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ని పట్టుకు తిరుగుతాను అని. ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరినే మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు, ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది. పాపం ఆమె చేతులు ఏముందిలే, నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాలన్నీ చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైకు ముందు మాత్రమే అద్భుతంగా, అమోఘంగా, విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది. గౌరవం లేదు. ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది. ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు. వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ ఉన్నా అంట.